ప్రార్థన. మహోన్నతుడును మహాగణుడును మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వసృష్టికర్త సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు వేలాది స్తోత్రాలు యేసయ్యా. ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచెదనని సెలవిచ్చిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములయ్యా. మా పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా తండ్రి, మీకు స్తోత్రములు ప్రభువా. మేము నీ నామమును బట్టి ప్రార్థించగా మా మొరను ఆలకించేదేవా, మీకు స్తోత్రములు తండ్రి. ప్రభువా, గడిచిన దినమంతా నీ బలిష్టమైన రెక్కల క్రింద కాచి భద్రతనిచ్చి క్షేమంనిచ్చినందుకు మీకు కృతజ్ఞతలు యేసయ్యా. తండ్రి, మేము అబద్ధములు, మోసములు, పాపములు మానివేసి మీ దృష్టికి యథార్థముగా జీవించి బుద్ధిని అనుగ్రహించండి ప్రభువా. కష్టము వచ్చినా, నష్టము వచ్చినా చెడు మార్గములో వెళ్లకుండా న్యాయవంతుడైన మీపై ఆధారపడి న్యాయంగా సమస్యలకు పరిష్కారము పొంది ధన్యత దయచేయండి తండ్రి. అయ్యా, రాత్రులు నిద్రపట్టక ఆలోచనలు తమను విడిచిపెట్టక సతమతమవుచున్న వారికి సహాయం చేయండి ప్రభా. సమస్యలు ఎన్ని ఉన్నా, ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ధైర్యంగా నిలబడగలిగేలా, ఆందోళన కలవరంపోయి ప్రశాంతంగా నిద్రపోయేలా సహాయం చేయండి ప్రభా. మనసులో నెమ్మదిని, జీవితంలో సమాధానముని ఇవ్వమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రార్థన ద్వారా కలిగే విడుదలను, ప్రార్థన ద్వారా కలిగే స్వస్థతను, ప్రార్థన ద్వారా కలిగే సంపూర్ణ దీవెన ఆశీర్వాదములను మాలో ప్రతి ఒక్కరూ అనుభవించినట్లుగా మాకు సహాయం చేయము తండ్రి. ప్రభువా, మా ఆత్మీయ జీవితంలో మోకాళ్ళ మీద ప్రార్థనా జీవితం కలిగి మీ మీద ఆధారపడే జీవితం మాకు దయచేయండి అయ్యా. ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి దేవా. వారిని దీవించి ఆశీర్వదించండి అయ్యా. నీ యొక్క దీవెన మా అందరికీ కలుగునట్లుగా ఆజ్ఞాపించండి అయ్యా. మేము లోపలికి వచ్చినా బయటికి వెళ్ళినా దీవెన కలుగునట్లుగా ఆజ్ఞాపించండి అయ్యా. మా చేతి పనులను దీవించం ప్రభువా. ఆహారాన్ని దీవించండి అయ్యా. సంపూర్ణ ఆరోగ్యమును దయచేయండి ప్రభువా. చేసే ప్రయత్నాలను ఫలింపచేయండి అయ్యా. రాకపోకలేందుకు క్షేమము కలుగు చేయండి తండ్రి. చదువుకుంటున్న బిడ్డల చదువుని దీవించండి అయ్యా. ఉద్యోగాలు చేస్తున్న వారికి ఉన్నత స్థితిని కలుగచేయండి అయ్యా. వ్యాపారాలు చేస్తున్న వారికి అభివృద్ధి దయచేయండి అయ్యా. వివాహాలు చేసుకుంటున్న వారికి ఘనంగా వివాహాలు జరిపించండి అయ్యా. పుట్టినరోజులు జరుపుకుంటున్న వారిని దీవించి ఆశీర్వదించండి అయ్యా. గర్భఫలమును దీవించండి అయ్యా. చంటి బిడ్డలకు, పెద్దలకు, యవనులకు, గృహిణులకు ప్రతి ఒక్కరికి నీ దీవెనలు కలుగచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. అనారోగ్యముతో, జ్వరాలతో బాధపడుచున్న వారిని స్వస్థపరచండి అయ్యా. అయ్యా, మా ప్రతి జీవన విధానంలో మీ చిత్త ప్రకారం చేయండి తండ్రి. సమస్తము మీ అధికారమునకు ఒప్పుకొనుచున్నామయ్యా. మా దేశ అధికారులను దీవించండి అయ్యా. దేశమునకు భద్రత, క్షేమమును దయచేయండి తండ్రి. అవిధేయులము, అజ్ఞానులము తండ్రి అనడానికి కూడా అర్హత లేనటువంటి వారమైన ఈ మా దీన ప్రార్థనను అంగీకరించమని మా ప్రియుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో బ్రతిమాలి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసయ్య సమాధానము, దీవెనలు, ఆశీర్వాదాలు మనందరిపై ఉండునుగాక. ఆమేన్.